ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. చాలా మంది సెలబ్రిటీలను కలుస్తుంటాం మాస్టర్. బట్ మీలాంటి అంటే ఒక మట్టి మనుషులు అనొచ్చు. అక్కడి నుంచి వచ్చి ఈ రోజు కూడా ఇంత సాధించిన తర్వాత కూడా ఆ మట్టితనం ఆ మట్టి వాసన పోకుండా ఇలా కూర్చోన్నారు చూడండి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు జీవితం అంటే ఏందో తెలుస్తుంటుంది మాస్టర్. ఇంకా ఇంటర్వ్యూ విషయానికి వస్తే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నగారికి. మీరు ఇంత దూరం మీ ఓపిక్కి మేమేం మాట్లాడుతాం అనేది మీరు ఊహించకుండా ఇంత దూరం పేషెన్స్ వచ్చినందుకు రేపు థ్యాంక్స్ అన్న. అయ్యో ఒకవైపు థియేటర్లో బాలకృష్ణ గారు ఇండియా వైడ్ తాండవం ఆడేస్తున్నారు. దాని వెనక ఆ యాక్షన్ సీక్వెన్స్లన్నీ మీరు కొరియోగ్రఫీ చేసి ఇంతమందిని ఒక ఊపేస్తా ఏమీ పట్టనట్టు ఏమీ తెలియనట్టు హైదరాబాద్ ఇంత దూరంలో వచ్చి లుంగీలు కట్టుకొని పంచెలు కట్టుకొని ఈ చెట్ల కింద కాముకు కూర్చో ఉన్నారు. అక్కడేమో దేశం ఊగిపోతుంది మీ వల్ల. ఏంది మాస్టర్ అసలు అంటే సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అది మేము చేసామనుకుంటే ఊగటానికి మేము అనుకున్న కారణం లోపల ఆ శక్తి, అనంతమైన శక్తి ఆ సమయంలో అది చేపించింది అనుకుంటే మన ఒకటి అలా ఉండవనేది మా ఫీల్. ఎందుకంటే సక్సెస్ అనేది థాట్ క్రియేట్ చేస్తుంది నేచరే. అది నేను అని క్రియేట్ మనం వేసుకున్నాం అనుకుంటే మనం కొంచెం అహంకారానికి మారటానికి ఛాన్స్ ఉందని మాకు అర్థం అవుతుంది. ఆ సమయం మన చేత అలా చేపించింది, చేసాం. ఆ చూసే మనిషికి ఆనందంగా అనిపిస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ అంటే మేము అంటారు రేసు కూరలు అంటారు కదా, లోపల అవుతుంది అంటారు కదా, వేరు లోపల ఎంజాయ్ చేస్తున్నాం. మామూలు లోపలికి ఎంజాయ్ చేస్తాం. చాలా సైలెంట్గా కామ్గా. అంటే ఇది నాకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను. చెప్పండి. మేము ఇంటర్వ్యూకి లోపలికి వచ్చే టయానికి మీరిద్దరు ఎలా ఉన్నారంటే, మన పల్లెటూరులో మన నాన్న మన బాబాయ్ వాళ్ళు ఎట్టా అయితే స్నానాలు చేస్తారు, గోసిగుడ్లు పెట్టుకొని ఏం భయపడలేదు. యాక్చువల్ మేము చేనుకు వస్తే మా గోసిగుడ్డే ఇంపార్టెంట్. గోసిగుడ్డు పెట్టుకొని అన్నీ తిరుగుతూ పనులు చేస్తూ ఏదో మనకు తెలిసిన పని చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ గోసిగుడ్డలో మేము ఊర్లో ఉండగా గోసి పెట్టుకునేవాడిని. పొలం మా తాత గోసి పెట్టుకుని పని చేసేవాడు. అందుకని తాతలా కాదు, ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ ఆడంబరాలు అనేది కొంచెం మనం బయట ఉన్నప్పుడు సమాజం కోసం కొంచెం చేయాలి. మన పరిధిలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ మనం ఒక జీరో స్టేజ్లోకి మనం ఉండగలిగితే ప్రకృతికి నేచర్కి దగ్గరగా ఉంటామనేది మా గురువులు మాకు చెప్పిన ఆజ్ఞ అనమాట. సరే సమాజం కోసం నువ్వు జీవించు, ఏమైనా చేసే పర్లేదు, క్యాబులు పెట్టుకుంటాం, డ్రెస్ చేసుకుంటాం, చేస్తాం. అందుకని ఇక్కడ సూపర్. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే ఏ యాంకర్ అయినా సరే ఎవ్వరు అడగని కొత్త ప్రశ్న అడగాలనుకుంటారు. నేను మాత్రం ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అడగండి. మీ ఇద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? అడిగిన ప్రశ్న కొత్తగా అడుగు. మీ ఇద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? మేము పొద్దున్న మాడుకున్నాను నేను జోక్గా. బెదర్ రాము, నేను లక్ష్మణ్. బెదర్ పెద్ద, నేను చిన్న. నేను రాము, వాడు లక్ష్మణ్. నేను పెద్ద, చిన్న. బోత్ ఆర్ సేమ్. డైలాగ్ ఉంది, బోత్ ఆర్ సేమ్ అన్నట్టు. ఇక్కడ ఏంటి పెద్ద చిన్న లేవు, బోత్ ఆర్ సేమ్. పెద్ద చిన్న అనేది వాళ్ళ జాబులు వాళ్ళ అంతస్తులను బట్టి పెద్ద చిన్న అనేది మనం ఎడేసుకుంటాం. అది ఎడగాదు. లోపల ఉన్న చైతన్యానికి వెళ్ళిపోతే పెద్ద లేదు చిన్న లేదు, బోత్ ఆర్ సేమ్. విశ్వమంతా నీలో ఉన్నది, నాలో ఉన్నది, పెద్దలో ఉన్నది, చిన్నలో ఉన్నది, బోత్ ఆర్ సేమ్. అట్లే కాబట్టి రామలక్ష్మణుని దేహానికి పెట్టుకున్న పేర్ల గురించి మనకి అంత రిస్కులు ఎందుకని మేము అనేది. సో చెడిపేశారు అయ్యి. అండ్ సినిమా విషయానికి వెళ్ళే లోపల అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ అంటే చాలా స్పిరిచువల్గా ఉంటుంది. అంటే మనకు తెలియని చాలా విషయాలు చెప్తారు. బట్ మాకు కావాలి ఈ రోజు అంటే ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మనం చాలా సినిమాటిక్గా మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారి సినిమా విషయానికి వెళ్తున్నాం కాబట్టి దానికంటే ముందు బాలకృష్ణ గారు అంటే ఒక ఆరా ఉంటుంది. 30 ఏళ్ళ కెరీర్. ప్రతి మనిషికి ఆయనతో ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా ఫ్యాన్ మూమెంట్ చెప్తాను. లక్ష్మీనరసింహ సినిమా క్లైమాక్స్లో ఈ కళల్లో వేడి చూసారా, ఈ శ్వాసలో మంట చూసారా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పేసి తగలబెట్టేస్తా లంకా దహనం అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది అనమాట.
నాకు ఆ సీన్ చూసినప్పుడు నా ఫ్యాన్ మూమెంట్ అది బాలకృష్ణ గారు. నేను అక్కడ అట్ట ఊహించుకుంటాను. అట్లా ఫీల్ మీ ఇద్దరికి బాలకృష్ణ గారితో ఆ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అది సినిమా సీన్ అవ్వచ్చు, రియల్ లైఫ్లో అవ్వచ్చు, ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. అంటే మనకు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ మనిషిని చూసినప్పుడు ఒక ఆరా మనకి కనెక్ట్ అవుద్ది సార్. మదర్ దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్స్ అట్లా అట్లా మనం వెళ్ళినప్పుడు కూడా బాలిబాబులు ఉండే ఫీలింగ్ ఏంటంటే ఆయన అంటే ప్రతి మనిషిని మేము గమనిస్తుంటాం. అంటే ఏదో ఈ ప్రపంచానికి నా వంతు ఏదో నేను ఏదో ఇవ్వాలి అనే ఒక ఫైర్ ఆయన లోపల ఎప్పుడు రగులుతూ ఉంటుంది. ఆ షాట్లోకి వచ్చినప్పుడు ఏదో నేను నా వంతు ఏదో చేయాలి, ఆ ఫైట్లో కావచ్చు, ఆ డైలాగ్లో కావచ్చు, ఆ పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఏదో చేయాలనే ఒక తపన ఆయనలో ఉంది అనమాట. ఈరోజు ఆయన ఇంట్రెస్ట్, ఆ ఫైర్ ఈరోజు ఆయన ఇంత ఆడియన్స్లోకి తీసుకెళ్ళి ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈరోజు మనకు కాకుండా ఏంటంటే యాక్చువల్ కొంతమంది అంటే ఒక్కొక్క హీరో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్లో ఒక్కొక్క దాంట్లో ఫేమస్కుంటుంటుంది. బాబు గారి దగ్గర ఉన్న అద్భుతమైన ఒక బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఆ మాట్లాడే తీరులో తెలియని ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మనం చిన్న మాట అయినా కానీ ఒక్కొక్కళ్ళు ప్రేమ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక విధమైన అంటే ఫోర్స్ఫుల్గా ప్రేమలో వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది. అందుకని ఆ పవర్ ఎట్లా ఉంటుందంటే ఆ పవర్ ఎందుకు వస్తుందంటే ఆయన భక్తి పూర్వకం, ఆయన చేసే పూజలు, ప్రజల మీద ఉన్న ప్రేమ అంతా కూడా తెలియకుండా 3 గంటలకి మేము ఫిల్మ్ షూటింగ్ మళ్ళీ షూటింగ్ చేస్తున్నాం లెజెండ్ సినిమాకి. మేము 3 గంటలు లేచి మేము వాకింగ్ చేస్తుంటే అజామున ఆల్రెడీ ఎవరో ఒక మనిషి ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూస్తే బాలేబాబు గారు. అంటే ఆయన ఏంటంటే ఇంకా దేహాన్ని కంట్రోల్ చేసి 10 మందికి ఉపయోగం ఉండాలనే ఒక ఆరా ఉంచుడు. నేను మాట్లాడింది 10 మందికి ప్రేమగా అది వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళ హృదయాలు అందుకోవాలనేది ఒక ఆరాన్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అది మనకి ఫేస్ రూపంగా ఆయన మాటపూర్వకంగా అగపడుద్ది. ఒక ఎనర్జీ ఫుల్ నేచర్ డిజైనింగ్ అనుకోవాడు. సూపర్. అండ్ అఖండ 2 ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు బోయపాటి గారు మిమ్మల్ని ఫస్ట్ టైం అప్రోచ్ అయి ఉంటారు కదా ఒక సిట్టింగ్ కానీ, ఆ రోజు ఆయన చెప్పిన ఆ ఇన్పుట్ ఏంది, అది మీకు ఎలా తీసుకొని ఎలా హోంవర్క్ చేశారు? ఫస్ట్ సిట్టింగ్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు అఖండ 1 వచ్చింది. ఇప్పుడు 2 అంటే ఆడియన్స్కి ఎంత, అది అఖండ 1 ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తక్కువ లేకుండా సడన్గా వచ్చింది. ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. అప్పుడు దీన్ని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి మనకు వాళ్ళు తగ్గట్టుగా మనం వెళ్ళాలంటే దాని యాక్షన్స్ కానీ అవి కానీ క్రెడిట్ గోస్ టు బోయపాటికి మనం చెప్పాలన్నమాట. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే ఆయన ఆ ఫీల్ ఆయన కూడా భక్తిపూర్వకంగా ఫీల్ అవ్వటం, బాబాయ్ భక్తిపూర్వకంగా ఉండటం, పొద్దులేసని పూజలు గుళ్ళుకు ఆయన తిరుగుతూ ఉంటాడు. దీన్ని ఒక ఫ్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాలి అనే సనాతన ధర్మం, భగవద్గీత, తర్వాత ఒక మంచి వెనకబడ్డ కొన్ని మన ధర్మ సత్యాలని అది బోయపాటి గారు బాగా ఆరాధన చేసి దాన్ని ఎలాగా ప్రజలకి అందించాలి. ధర్మం కొంచెం దూరం అయ్యే మాయమవుతున్న సమయంలో ధర్మం నిజమైంది, ధర్మాన్ని మనిషి పాటించాలి, పవిత్రను పాటించాలనే ఒక ఆలోచన అనేది మాకు బోయపాటికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. అంటే మనకి ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంతే కదా, లేకపోతే మరి ఇదవుద్దిగా. అట్లాంటి ఈ సమయంలో ఇలాంటి సినిమా అనేది అందరికి కావాలి, అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. థియేటర్ల దగ్గర అలాగే ఉంది వాతావరణం. ఈ సంవత్సరం సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చి 1 month సంక్రాంతి లాగా జరుగుతుంది అన్న ఫీల్లో జనం థియేటర్ వాళ్ళు ఫీలింగ్స్ థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫీల్ అయ్యి నిజంగా హార్ట్ఫుల్గా ఏదో మేము ఏదో గుడికి మేము అదే ఆడియో ఫంక్షన్లో అదే చెప్పాము. మనం ఈ సినిమా చూసేసారంటే ఏదో 2.5 hours ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది అనేది చెప్పాము. అదే ఫీల్గా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదే మనుషులు ఏంటంటే మనం కరెక్ట్గా ఆ బోయపాటి గారి డైలాగ్స్ దానికి తగ్గట్టుగా ఆయన ఫీల్ అవ్వటం, దాని తగ్గట్టుగా మాకు ఆయనకుండా బాలేబాబుకుండా సింహకాడ నుంచి కొన్ని సినిమాలు మా కాంబినేషన్ చాలా ఈ సినిమాలు ఇట్లు ఆ ఫీలింగ్ ఆయన ఆ పంచి కొడితే ఎలా ఉంటుంది, అలాగే ఒక శక్తి ఆయనలో ఒక రూపం దిద్దితే దాని ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హైలైట్గా ఒక పెద్ద అతను రివ్యూలో అవుతున్నాడు. సార్ అసలు ఎట్టొచ్చింది థాటు, దిష్టి మనిషిని తీసి మనం గుమ్మడికాయలతో తీస్తాము,
కొబ్బరికాయ తోటి కొబ్బరికాయ తీస్తాం తీస్తాం, లేకపోతే మన కర్పూరం ఆర్తి తీస్తాం కదా, మనిషితో అన్నింటికంటే అంటే యాక్చువల్ చాలా చూసాం కదా చరిత్ర. అంటే యాక్చువల్ వచ్చి ఒక శత్రువుని ఒక మనిషిని చంపడానికి వచ్చినప్పుడు ఆ శత్రువుతోటి దిష్టి తీసి వాడు తలకా అంటే ఎలా అంటే నా క్వశ్చన్స్లో కూడా ఉంది ఈ లిస్ట్లో, నా లిస్ట్లో కూడా ఉంది ఈ క్వశ్చన్. నడకముందు మేము చేస్తాం. అంటే ఎవరి థాట్ ఇది? తాటు మా సన్ను కొంచెం లేటెస్ట్ కొంచెం రాహుల్ అని వచ్చాడు, మీకు నెక్స్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. వాడి థాట్స్ కొన్ని మేము అందరం కలిసి ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క థాటు ఈ చక్రం తిరగని థాటు మా సన్నుది, తర్వాత ఈ పూచనగా తిప్పే థాట్ తనది. మేము కొడితే 4 లెగ్గలు ఎగుస్తాయి కదా పువ్వులాగా, అది మా థాట్. అంటే అంతా షేర్ చేసుకుంటాం అనమాట. అంటే మా ఎలాంటి అంటే ఛాలెంజ్ అనమాట. మా సన్ను ఒక ఐడియా ఇస్తాడు, దాని మించి మేము ఒక ఐడియా, మావాడు ఒక ఐడియా, ఎట్లా అందరూ షేర్ చేసుకొని. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మేము ఇద్దరం అనుకుంటే మా హనుమంతుడిలాగా మా వెనక ఇంకొక శక్తి వచ్చింది, ఇంకా బలం వచ్చింది. మా సన్ను రాహుల్ వాడు థాట్స్ అంటే లేట్ అప్డేట్ వర్షన్ అనమాట. అప్డేటెడ్ వర్షన్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ అప్డేటెడ్ వర్షన్. ఇండస్ట్రీకి మేము రిటైర్డ్ అవ్వే ముందు ఒక మంచి వర్షన్ ఇచ్చేద్దామనే అద్భుతంగా వాడికి కూడా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. వాడికి కూడా 24 hours వర్క్ చేస్తుంటాడు అనమాట. ఈ రోడ్డు థియేటర్ పబ్బులు ఇంకంతా తిప్పే షార్ట్ గురించి చెప్తున్నప్పుడు ఆనందం వేసింది. ఓహో, మనలో నుంచి వచ్చిన ఒక మనిషి ఇలాంటి గొప్ప థాట్ను కూడా క్రియేట్ చేసేయడానికి చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మాస్టర్